హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు రాగులు ఎలా క్లీన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నానండి. ఫస్ట్ రాగులు తెచ్చుకున్న తర్వాత బాగా నీళ్ళలో బాగా నీట్గా కడుక్కోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత 2-3 రోజుల వరకు ఎండలో బాగా ఎండబెట్టాలండి. బాగా ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఇలా మలుచుకోవాలండి. ఇలా చేయడాన్ని మలుచుకోవడం అంటారు. చూపిస్తాను చూడండి. ఇలా మలుచుకున్న తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి, అది కూడా చూపిస్తాను. చూడండి, జల్లెడ పట్టేటప్పుడు డస్ట్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది కదండి. చూడండి, ఆ డస్ట్ అంతా అలా కింద వేసుకోవాలి. చూసారా ఎంత బాగా మధ్యలోకి వచ్చేస్తుందో డస్ట్ అంతా. అలా క్లీన్ అయిన దాన్ని చూసారా, క్లీన్ అయిన వాటిని ఇలా చాట్లకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా. తర్వాత నేముకోవాలండి ఇలా. ఇప్పుడు కూడా అంత పూర్తిగా అయింది, క్లీన్ అయింది కదండి. ఇలా నేముకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కూడా చివర్లో ఇసుకంతా ఉంటుంది. చూపిస్తాను అది కూడా దగ్గరగా. చూడండి, దగ్గరగా చూపిస్తాను ఉన్నది. చూడండి, దగ్గరగా చూస్తే కొంచెం కొంచెం లైట్గా కనిపిస్తుంది. అంటే మా అమ్మ ఇది ముందుగానే చాలా కడిగేటప్పుడే క్లీన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అంతా. అందుకే ఇసుక అయితే ఏం లేదు దీంట్లో. తర్వాత లాస్ట్ ఇలా చెరుక్కోవాలండి. చూసారా, క్లీన్ అయిపోయినట్టే. ఇలా క్లీన్ అయిన వాటిని ఇలా ఒక పక్కన పోసుకోవాలి. ఇంకేముందండి, మిషన్కి తీసుకెళ్ళి రాగుల్ని ఆడించుకుంటే ఆ పిండిని ఒక నెల రోజుల వరకు అట్లా పెట్టుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.